నమస్కారం అందరికీ. నా పేరు స్మిత, ఇన్నోవేటివ్ లెర్నింగ్ సెంటర్ నుంచి. సో మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏం చేశానంటే ఎడ్యుటెక్ నుంచి ఒక ఫిజిటల్ కాన్సెప్ట్ లెర్నింగ్, ఇది ప్రతి ఒక్కరికి ఎట్లా హెల్ప్ అవుతుంది, స్టూడెంట్స్కి ఎట్లా హెల్ప్ అవుతుంది, పెద్దవాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. ఇవాళ వచ్చి దీంతో మనం అర్నింగ్ ఎట్లా చేసుకోవచ్చు, లెర్నింగ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎడ్యుటెక్ నుంచి అర్నింగ్ ఎట్లా చేసుకోవచ్చు, ఈ బిజినెస్ ఆపర్చునిటీని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక కంఫర్టబుల్ లైఫ్ని జీవించడానికి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. ఒక ఇన్కమ్ మీదే మనం డిపెండ్ అయ్యి ఉంటే మన లైఫ్ని ఇప్పుడు మనం అంత ఈజీగా లీడ్ చేయడం చాలా కష్టం అవుతుంది. దాని గురించి ఏం చేస్తామంటే ఎడ్యుటెక్లో మనం 6 డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఆపర్చునిటీని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం లెర్నింగ్తో పాటు ఆ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇంకొకరికి హెల్ప్ చేస్తే వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేస్తూ మన ఇన్కమ్ ఏముంది దాన్ని ఇంప్రూవ్ చేసుకుని మనం కూడా గ్రోత్ అవ్వచ్చు. దీంట్లో ఇంత మంచి ఆఫర్ ఉంది అంటే ఈ 6 విధాల్లో ఒక విధమైన ఆప్షన్ నుంచే మనం నెలకి 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 9 లక్షల దాకా ఇన్కమ్ని అర్న్ చేసుకోవటానికి అవకాశం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది ఎట్లా అర్న్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ చూద్దాం. ఇది కాకుండా ఇంకా మిగిలిన 5 రకాల ఆపర్చునిటీలో కూడా మనం వేరే వేరే విధంగా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ మన మార్కెట్ స్ట్రక్చర్ చూస్తే మనం అందరి ఇంట్లోనూ టీవీ ఉంటుంది. మనం టీవీని కొనుక్కోవాలంటే డైరెక్ట్ వెళ్ళి టీవీ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర కొనుక్కోం కదా. మనం ఏం చేస్తామంటే మన ఊర్లో ఏదైతే రిటైలర్ షాప్ ఉందో అక్కడికి వెళ్ళి మనం టీవీ అనేది కొనుక్కుంటాం. సో ఒక్క బ్రాండ్ టీవీకి ఒక ఊర్లో ఒక్క షాప్ అనేది ఉండదు, డిఫరెంట్ చాలా షాప్స్ ఉంటాయి. సో ఆ టీవీ మ్యానుఫ్యాక్చరర్ అయితే ఏదైతే ఉన్నారో ఒక కస్టమర్కి టీవీని అందించాలి అంటే కనుక వేరే వేరే రిటైలర్ షాప్లో దాన్ని అవైలబుల్ పెట్టి కస్టమర్కి అందించేటట్టు చూస్తారు. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ స్టాక్ దగ్గరకు వస్తుంది, అక్కడి నుంచి స్టాకిస్ట్, హోల్సేలర్, రీటైలర్, నెక్స్ట్ కస్టమర్. ఈ లింక్ సిస్టంలో ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఆళ్ళ లెవెల్లో ఇన్కమ్ ఉంటుంది. ఒప్పుకుంటారా? ఓకే. కంపెనీది టీవీ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే కస్టమర్ దాకా టీవీని అందించాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర లింక్ సిస్టమ్ని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఒక ఇన్కమ్ ఆఫర్ ఇస్తూ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో కస్టమర్ దాకా అందేదాకా చూసుకుంటారు. ఈ విషయం మనం అందరికీ తెలిసిందే కదా. ఓకే, దీంతో పాటు ఇంకొక విషయం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇన్కంలో వచ్చేసి 2 రకాల ఇన్కమ్ ఉంటాయి. ఒకటి ప్యాసివ్ ఇన్కమ్, ఇంకొకటి యాక్టివ్ ఇన్కమ్. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ఒక ఇల్లు ఉంది, మీరు ఆల్రెడీ రెంట్కి ఇచ్చారు. ప్రతి నెల మీరు పని చేయకపోయినా ఏమవుతుంది, మీకు రెంట్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఇన్కమ్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తాము. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒకరాకి డే 1 నుంచే మనకు ఇన్కమ్ వస్తుందా? రాదు. దానికి మనం ఏం చేయాలంటే ఫౌండేషన్ వేయాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు రెడీ చేయాలి, పెయింటింగ్ చేయాలి, తర్వాత ఒక టెనెంట్ని ఎతకాలి. ఇవన్నీ అయ్యి సెట్ అయినప్పుడు అప్పటి నుంచి మనకి ఇన్కమ్ అనేది రావటం మొదలవుతుంది. ఇదంతా అయ్యేదాకా మనం ఈ లోపల మన టైంని ఇన్వెస్ట్ చేస్తాము, అట్లాగే మనం అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసుకొని ఒకసారి ఎప్పుడైతే మనకి ఇల్లు రెడీ అవుతుందో అక్కడి నుంచి మనకి ఇన్కమ్ అనేది రావటం మొదలవుతుంది. అని యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం జాబ్కి వెళ్తా ఉంటేనే మనకి శాలరీ అనేది వస్తుంది. మనం యాక్టివ్గా వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఇన్కమ్ వస్తుంది, కానీ మనం పని చేయకపోతే మనకి ఇన్కమ్ రాదు. అలా అని ప్యాసివ్ ఇన్కమ్లో వచ్చేటప్పటికి మనం ఒక ప్లాట్ఫామ్ అంటూ ఒకసారి సెట్ చేసుకుంటే ఆ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే మనకి రెడీ అవుతుందో దాని తర్వాత నుంచి మనకి ఆటోమేటిక్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒకటి రెంట్ది చెప్పాను. రెండో రకమైన ప్లాట్ఫామ్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. సో ఎడ్యుటెక్ మనకి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఇట్లాంటి ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవటానికి అవకాశం ఇస్తుంది. అది ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది మనం చూద్దాం. ఈ ప్రోడక్ట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇది పిల్లల్ని ఒక ఫ్యూచర్ బిల్డ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అట్లా వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ప్యాకేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్ దాకా అందాలి అంటే కనుక ఒక్కళ్ళొక్కళ్ళకి రెఫర్ చేసుకుంటూ వెళ్తేనే అందుతుంది అని దీన్ని రెఫర్ అండ్ ఎర్న్ టైప్లో దీన్ని వదిలారు. దాన్ని మనం ఏమంటామంటే
డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తాము. ఇక్కడ ఏంటంటే ఏదైతే మార్కెట్ స్ట్రాటజీ ఉందో డిఫరెంట్ లెవెల్స్లో పాస్ అయ్యి ఎట్లా కస్టమర్ దాకా టీవీ అందుతుందో అట్లాగే మన ప్రతి ఒక్క స్టూడెంట్స్ దాకా కూడా మనం ఇలాంటి ఒక మంచి ప్యాకేజ్ అందేటట్టు చూడొచ్చు. దీనికి మనం ఏం చేయాలంటే ఒక రైట్ వేలో ఒక ప్లాన్ డిజైన్ చేసుకుంటే మన కెరియర్లో ఒక మంచి ఇన్కమ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఫ్యూచర్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు దీని ద్వారా. సో ఇదన్నీ చేయాలంటే ఎట్లా మనం ఫార్వర్డ్ అవ్వటం, ఎట్లా ఇన్కమ్ జనరేషన్ చేయాలంటే నేను ఏం చెయ్యాలి? ఫస్ట్ ఏం చేయాలంటే కంపెనీలో మనం డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవ్వాలి అంటే కంపెనీ యాప్లో మనం సైన్ ఇన్ అమ్ముతాము. అయినాక ఈ కంపెనీది ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో ఏదో ఒక ప్యాకేజ్ అన్న పర్చేస్ చేసుకుని మన ఐడిని యాక్టివేట్ చేసుకుంటాము. తర్వాత మన పాన్ కార్డు, కేవైసీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవన్నీ సబ్మిట్ చేసుకున్న తర్వాత మనం ప్యాకేజ్ని స్టార్ట్ చేస్తూ అర్నింగ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో అర్నింగ్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నేను చెప్పినట్టు 6 రకాల ఇన్కమ్ని మనం అర్న్ చేయొచ్చు. ఇది ఎట్లా అనేది 1 by 1 మనం డీటెయిల్గా చూద్దాం. సరే అర్నింగ్ మాట సరే, ఇప్పుడు మనం సేల్ చేయటం ఎట్లా, ఏమి సేల్ చేయాలి? నేను ఆల్రెడీ చెప్పినట్టు కంపెనీలో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. దీంట్లో ఏమవుతుందంటే మన బిజినెస్ పరంగా చూసుకోవాలి అంటే 5499 ప్యాకేజ్కి మనం 100 బిజినెస్ వాల్యూమ్ కౌంట్ అని రెఫర్ చేస్తాము. 10,998 ప్యాకేజ్కి 200 బిజినెస్ వాల్యూమ్ కౌంట్ అని రెఫర్ చేస్తాము. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏదైతే సేల్ చేస్తామో మన టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాన్ని మనం బీవీ ద్వారానే రెఫర్ చేస్తాము. దట్ ఈస్ బిజినెస్ వాల్యూమ్ కౌంట్ ద్వారానే రెఫర్ చేస్తాము. సో ఈ ప్రోడక్ట్ని మనం డిఫరెంట్ పీపుల్స్కి రెఫర్ చేసి అర్నింగ్ చేయాలి. ఇంకా అర్నింగ్ మనకి ఎట్లా వస్తుంది, ఎట్లా చెయ్యాలి, మనం ఎలా రెఫర్ చేయాలి? మేమేం చెప్తామంటే ఈచ్ వన్ టీచ్ టు అనే కాన్సెప్ట్లో వెళ్ళమని చెప్తాము. మీరేం చేశారు, ప్యాకేజ్ అనేది తీసుకుని డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యారు. సో మీరు ఎవరికి రెఫర్ చేయాలి? మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు. వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఉన్నారో మీ ఫ్రెండ్సే వాళ్ళని ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి రెఫర్ చేయొచ్చు. మీ చుట్టాలు లేకపోతే చుట్టాలకి పిల్లలు ఉంటే మీరు వాళ్ళకి రెఫర్ చేయొచ్చు. లేదు మీకు తెలిసిన ఎవరైనా టీచర్ ఉన్నారంటే కనుక టీచర్కి రెఫర్ చేయొచ్చు. టీచర్ కూడా ప్యాకేజ్ తీసుకుని ఇంకా మంచిగా పాఠాలు చెప్పొచ్చు. ఇలా టీచర్ ద్వారా మనం ఇంకా ఏదైతే స్టూడెంట్స్కి ఇలాంటి ప్యాకేజ్ నీడ్ ఉందో వాళ్ళ కాంటాక్ట్ తీసుకుని అలాంటి స్టూడెంట్స్ దాకా ఈ ప్యాకేజ్ అందేటట్టు కూడా మనం చూడొచ్చు. కాకుండా మీకే ఎవరైనా డైరెక్ట్ స్టూడెంట్ పరిచయం ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ఎడ్యుకేషన్ నీడ్ ఉంది అంటే కనుక వాళ్ళు కూడా మీరు రెఫర్ చేయొచ్చు. అట్లాగే మీలాగానే ఇంకెవరైనా బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే కనుక వాళ్ళు కూడా మీరు మీ టీంలో జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్లో మీరు రకరకాలుగా ఈ ప్రోడక్ట్ని రెఫర్ చేయొచ్చు. రెఫర్ చేసినాక అర్నింగ్ ఎట్లా? ఫస్ట్ టైప్ ఆఫ్ మ్యాచింగ్ మనం ఏమంటామంటే గ్రూప్ మ్యాచింగ్ బోనస్ అని చెప్తాము. ఇప్పుడు మీరు 100 బీవీ ప్యాకేజ్ తీసుకుని జాయిన్ అయ్యారు అంటే కనుక మీకు ఏమవుతుందంటే డైలీ క్యాపింగ్ 10,000 రూపీస్ దాకా ఉంటుంది. అట్లాగే మీరు మంత్కి 3 lakhs దాకా అర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు 200 బీవీ ప్యాకేజ్ తీసుకుని డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యారు అంటే పర్ డే మీరు 30,000 దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. అట్లా మీకు నెలకు వచ్చేటప్పటికి 9 లక్షల దాకా కూడా ఇన్కమ్ని తీసుకోవచ్చు. సరే ఇది ఏంటి గ్రూప్ మ్యాచింగ్ బోనస్ అంటే ఏంటి? సో మీరు ఒక 200 బీవీ ప్యాకేజ్ తీసుకుని డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యారు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రెఫర్ అండ్ అర్న్. ఇది చేయాలంటే మీరు ఏం చేయాలంటే మీరు ఒక లెఫ్ట్ టీము, ఒక రైట్ టీమ్ అని పెట్టుకోవాలి. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో వాళ్ళని లెఫ్ట్ రైట్ టీంలో వేసుకుంటూ వెళ్ళాలి. మా లెఫ్ట్ టీమును రైట్ టీంని మీరు ఎప్పుడు మ్యాచింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీది 200 బీవీ మ్యాచింగ్ అవుతుందో లెఫ్ట్ మరి రైట్లో మీకు 2,000 ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా 4 మెంబర్స్ని మీరు యాడ్ చేయొచ్చు. లేకపోతే మీరు ఎవరికి రెఫర్ చేశారో ఈచ్ వన్ టీచ్ టు అని వాళ్ళు కూడా రెఫర్ చేసి ఇద్దరిని యాడ్ చేయొచ్చు. వాళ్ళు రెఫర్ చేశారు అంటే కనుక వాళ్ళకి 2,000 ఇన్కమ్ వస్తుంది. అట్లాగే మీకేమవుతుందంటే మీకు 4,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ మీకు టోటల్ ఏమైంది 6,000 రూపాయల ఇన్కమ్ అనేది వచ్చింది. ఎట్లా మీది బిజినెస్ వాల్యూమ్ పాయింట్ ఎక్కువ అవుతూ వెళ్తుందో లెఫ్ట్ టీము రైట్ టీంలో మీకు బిజినెస్ వాల్యూమ్ పాయింట్ ఎక్కువ అయ్యి మ్యాచ్ అవుతూ వెళ్ళిన కొద్దీ మీకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా అనేది సింపుల్గా ఒక డీటెయిల్గా చూద్దాము. మీరు డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యారు. మనం ఇక్కడ గ్రీన్ కలర్ అంటే ఎండ్ కస్టమర్, బ్లూ కలర్ ఐకాన్ అంటే బిజినెస్ పార్ట్నర్ అని
అనుకుందాం. నేను చెప్పినట్టు ముందు మీరు లెఫ్ట్ టీమ్ రైట్ టీమ్ అని సెట్ చేసుకుంటారు. అట్లా మీ కింద ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్, రిలేటివ్స్, టీచరు, డిస్ట్రిబ్యూటరు, లేకపోతే స్టూడెంట్ అని డిఫరెంట్ మెంబర్స్ని ఏం చేస్తారంటే యాడ్ చేసుకుంటూ వెళ్తారు. మీరు యాడ్ చేసిన వాళ్ళు కూడా మీలాగే బిజినెస్ చేసే వాళ్ళు అయితే రెప్లికా మీరు ఎట్లా లెఫ్ట్ టీము రైట్ టీమ్ అని చేసుకుని కంటిన్యూ అవుతారో వాళ్ళు కూడా అట్లాగే వాళ్ళది లెఫ్ట్ టీము రైట్ టీమ్ అని అనుకుని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. ఎవరైతే స్టూడెంట్ లేకపోతే ఎండ్ యూజర్ ఉంటారో వాళ్ళు ప్యాకేజీని తీసుకుని వాడుకుంటూ ఉంటారు. ఇట్లా ఏమవుతుందంటే మీది టీం అనేది పెద్దగా గ్రో అవుతూ వెళ్తుంది. మీరు యాడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే మీ కింద ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని రెఫర్ చేసి ఈ ప్యాకేజ్ని సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎజ్యూమ్ చేద్దాం, మీ టోటల్ మా లెఫ్ట్ టీంలో మీకు ఒక 15 కొత్త రిజిస్ట్రేషన్లు వచ్చినాయి అని అనుకుందాం. అప్పుడు మీకు ఏమవుతుందంటే 3000 బిజినెస్ వాల్యూమ్ పాయింట్ అనేది జనరేట్ అవుతుంది. మీ రైట్లో ఒక 20 న్యూ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీకు రైట్ టీంలో 4000 మ్యాచింగ్ పాయింట్స్ అనేది 4000 బీవీ పాయింట్స్ అవుతుంది. ఇప్పుడు ఓవరాల్ వచ్చేటప్పటికి మీకు 3000 మ్యాచింగ్ బీవీ అయ్యింది కాబట్టి మీకు 30,000 ఇన్కమ్ వస్తుంది. సో ఈ రైట్ టీంలో ఏదైతే 10,000 బీవీ అమౌంట్ మీకు రావాల్సింది ఇన్కమ్ ఉందో, అంటే 1000 బీవీ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కంటిన్యూ అవుతూ వెళ్తుంది. మీకు ఎప్పుడైతే మళ్ళీ లెఫ్ట్ టీంలో న్యూ రిజిస్ట్రేషన్ అయ్యే మ్యాచ్ అవుతుందో అప్పుడు మీకు ఇది ఇన్కమ్ వస్తూ ఉంటుంది. చాలా బాగుంది కదా, ఇన్కమ్ జనరేషన్ చాలా బాగుంది. ఇక్కడ మీరు ఒకళ్ళే వర్క్ చేయట్లేదు, మీకోసం మీ కింద ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేస్తారు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మీకు ఇన్కమ్ వస్తుంది. మనం ఎట్లా ఇందాక చెప్పినట్టు రిటైలర్కి ఇన్కమ్ వస్తుంది, హోల్సేలర్కి ఇన్కమ్ వస్తుంది, మ్యానుఫ్యాక్చర్కి ఇన్కమ్ వస్తుంది. ఇది కూడా ఏంటంటే మీకు అదే మెథడ్లో ఫాలో అవుతుంది. ఇక్కడ మినిమం టు మినిమం నేను ఎంత అర్న్ చేయొచ్చు, మనం ఎప్పుడు ఏంటంటే కింద లోవెస్ట్ నుంచి చూసుకోవాలి. మినిమం మనం ఏం చెప్తామంటే ఈచ్ వన్ టీచ్ టు అని చెప్తాం. ఒక నెలలో మీరు ఇద్దరికి రెఫర్ చేశారనుకోండి, ఆ నెల మీకు 2000 ఇన్కమ్ వస్తుంది. ఇంకా ఆ ఇద్దరు నెక్స్ట్ మంత్లో ఇంకా ఇద్దరికి రెఫర్ చేశారనుకోండి, అంటే ఒక్కొక్కరు ఇద్దరిని రెఫర్ చేశారన్నా కూడా మీకు సెకండ్ మంత్ అయ్యేటప్పటికి నలుగురు యాడ్ అవుతారు, 4000 ఇన్కమ్ వస్తుంది. ఈ నలుగురు నెక్స్ట్ మంత్ అయ్యేటప్పటికి ఇంకా ఇద్దరికే రెఫర్ చేశారనుకుందాం, మీ టీంలో 8 మంది యాడ్ అవుతారు, మీకు 8000 ఇన్కమ్ వస్తుంది. అట్లా మీకు కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇద్దరికే ఈ ప్యాకేజ్ని రెఫర్ చేసుకుంటూ వెళ్ళినా 1 ఇయర్ అయ్యేటప్పటికి మీ ఇన్కమ్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటో మీరు ఎక్కువ మందిని రెఫర్ చేయాలి, యాడ్ చేయాలని లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇద్దరిని యాడ్ చేసుకుంటూ వెళ్ళినా మీకు ఒక మంచి ఇన్కమ్ రావటానికి దీంట్లో అవకాశం ఉంది. అవును కదా? సో ఆర్ యూ రెడీ? ఈ టైప్ మీకు ఏంటంటే ఒక పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తూను మీరు ఒక ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలని ఉందా? సరే, ఇంకా ఆలస్యం ఎందుకు? ఓకే, ఇంకా నెక్స్ట్ టైప్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని చూద్దాం. ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ అని చెప్తాము. ఇక్కడ ఏమవుతున్న ఒక స్టూడెంట్ ఫస్ట్ స్టాండర్డ్లో ప్యాకేజ్ తీసుకున్నారు అనుకుందాము, అతనికి నచ్చింది అంటే 10వ క్లాస్ వెళ్ళేదాకా ప్యాకేజ్ని తీసుకుంటానే ఉంటారు, దాన్ని మనం రీపర్చేస్ అంటాము. వాళ్ళు ఎప్పుడైతే ప్యాకేజ్ని రీపర్చేస్ చేసుకుంటూ వెళ్తారో మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. నేను ఇనీషియల్లీ ఫస్ట్ చెప్పేది ఇన్కమ్ ఇన్స్టెంట్ ఇన్కమ్, మనకి మ్యాచింగ్ అవగానే ఇన్కమ్ వచ్చేస్తుంది. రీపర్చేస్ వచ్చేటప్పటికి మీకు మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. ఒక మంత్ ఎండ్ అయ్యేటప్పటికి కంపెనీ నుంచి టోటల్ ఎంత రీపర్చేస్ టర్నోవర్ అయ్యిందో దాంట్లో ఒక 30% తీసి ఆ 30%ని ఎంతమందికి రీపర్చేస్ మ్యాచింగ్ అయిందో వాళ్ళల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎజ్యూమ్ చేసుకున్న నెక్స్ట్ ఇయర్ అయ్యేటప్పటికి మీ కింద ఒక 300 పేస్ మ్యాచింగ్ అయ్యింది అనుకోండి రీపర్చేస్కి, మీకు దగ్గర 6 లక్షల పైన ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పిల్లలకి హెల్ప్ చేస్తూ మన ఒక ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటున్నాం. బాగుంది కదా? నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ టైపు. ఇక్కడ ఏమవుతుంటే ఎట్లా మన బిజినెస్ డెవలప్ అవుతూ వెళ్తుందో, మన బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఏదైతే ఉందో, మన ఇన్ కేస్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది ఎక్కువ అవుతూ వెళ్తుంది. మన బిజినెస్ పాయింట్స్ ఎక్కువ అయిన కొద్ది ఏమవుతుందంటే కంపెనీలో కూడా మనకి ప్రమోషన్ వస్తూ ఉంటుంది. సో దీంతో పాటు ఒక టైం లిమిట్ పెట్టారు, ఇది కంపల్సరీ కాదు. మీరు టైం లిమిట్ లోపల దీన్ని అచీవ్ అయ్యారే అంటే కనుక మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే కనుక మీరు ఎడ్యుటెక్ జోనల్ డైరెక్టర్ అయ్యారు అంటే కనుక అది 540 డేస్ అంటే దగ్గర సంవత్సరాల పైన అచీవ్ అయ్యారు అంటే గనక అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక
కారు 7.5 lakhs వర్త్ కార్ వస్తుంది. లేదు మీరు 540 days లేదు అవ్వలేదు అంటే కనుక మీది ఓన్లీ డెసిగ్నేషన్ ఎడ్యుకేషన్ జోనల్ డైరెక్టర్ అని ఉంటుంది. మనం ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కావాలంటే స్పీడ్గా పరిగెత్తాలి. మీరు ఇన్కమ్తో సాటిస్ఫై ఉన్నారంటే కనుక మీరు కన్వీనియంట్ టైంలో మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ టైం ఇన్కమ్ వచ్చేటప్పటికి రాయల్టీ బోనస్ అని చెప్తాము. ఎప్పుడైతే మీ లెఫ్ట్ టీము రైట్ టీంలో 625 మెంబర్స్ జాయిన్ అవుతారో 200 BVలో అప్పుడు మీ డెసిగ్నేషన్ వచ్చి ఎడ్యుటెక్ డైరెక్టర్ అని అవుతారు. దీనికి టైం లిమిట్ ఏమీ లేదు. నేను సంవత్సరాల్లో చేయండి, 2 సంవత్సరాల్లో చేయండి, 3 సంవత్సరాల్లో చేయండి. చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ మీకు కంపెనీ టర్న్ ఓవర్లో ఒక 1% అమౌంట్ను తీసి ఎవరెవరైతే ఈ కేటగిరీలో ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళల్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రీపర్చేస్ రాయల్టీ బోనస్ అని ఉంటుంది. అట్లాగే రీపర్చేస్ రివార్డ్ రాయల్టీ ఇన్కమ్ సహా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ వేలో మీకు ఎప్పుడైతే మీది బిజినెస్ వాల్యూమ్ ఎక్కువ అవుతుందో అంటే మీది టీం ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో దాన్ని బట్టి మీకు వచ్చే ఇన్కమ్ అవకాశాలు కూడా పెరుగుతూ వెళ్తాయి. సో మీకు బాగా మంచిగా ఉంది కదా ఇది. సో ఇట్లా మీకు ఈజీగా మీ ఫ్రీ టైంలో మీకు కావాల్సిన వాళ్ళకి మీ చుట్టాల్లో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో రెఫర్ చేసుకుంటూ వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ మీరు ఒక ఇన్కమ్ చెయ్యాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. I'm Smita here from Jnanavraksha. All the best and happy earning. Please do contact me.